హలో పీపుల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధురాజ్ అఫీషియల్. నేను నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 1 ఇయర్ అవుతుంది. మరి ఈ 1 ఇయర్‌లో నా ఛానల్ మానిటైజేషన్ అయ్యిందా? లేదా? అన్నది ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో, ఇంకా అట్లనే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి, లేదంటే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్న వాళ్ళకి ఈ వీడియో చాలా యూజ్‌ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్‌గా ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ కవర్ చేస్తాను. మనము యూట్యూబ్ పార్ట్నర్ అవ్వాలి అనంటే, మన యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ అవ్వాలి అనంటే కొన్ని రూల్స్ ఉంటాయి. అది చాలా వరకు అందరికీ తెలిసిన విషయమే. సో, ఫస్ట్ ఏంటంటే మనకి లాంగ్ వీడియోస్ త్రూ కానీ, షార్ట్స్ త్రూ కానీ మన ఛానల్ మానిటైజేషన్ చేసుకోవచ్చు. లాంగ్ వీడియోస్ త్రూ ఎట్లా అనంటే 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి అండ్ 4000 వాచ్ అవర్స్ ఉండాలి లాంగ్ వీడియోస్‌కి. లేదు అనంటే షార్ట్స్ త్రూ అయితే 10,000,000 వ్యూస్ ఉండాలి, 500 సబ్స్క్రైబర్స్ ఉండాలి. ఈ రెండిట్లో ఏది ఎలిజిబుల్ అయినా మన ఛానల్ అన్నది మానిటైజేషన్ అవుతుంది. నా ఛానల్ ఈ 1 ఇయర్‌లో మరి మానిటైజేషన్ అయ్యిందా లేదా అంటే యెస్ అయ్యింది. సక్సెస్‌ఫుల్‌గా అయితే మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయింది. లాస్ట్ ఇయర్ ఉగాదికి స్టార్ట్ చేశాననమాట. సో, ఈ ఇయర్ ఉగాది వరకు నా ఛానల్ అనేది ఫుల్ మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయింది. నా ఛానల్ మానిటైజ్ అవ్వడానికి నాకు కొంచెం టైమే పట్టిందనుకోండి. నాకు 8-9 మంత్స్ టైం పట్టింది. కొంతమందికి 2 మంత్స్‌లో అయిపోతుంది. కొంతమందికి 5-6 మంత్స్‌లో అయిపోతుంది. కొంతమందికి 1 ఇయర్ అయినా కూడా అవ్వదు. సో, నాకైతే సక్సెస్‌ఫుల్‌గా 8-9 మంత్స్‌లో సక్సెస్‌ఫుల్‌గా ఫుల్ మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయింది. నాకు పర్సనల్‌గా ఇంత టైం పట్టడానికి రీజన్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ కన్సిస్టెన్సీ అని చెప్పొచ్చు. ఎట్లా అంటే నేను స్టార్టింగ్‌లో వీడియోస్ పెడుతున్నానా అంటే పెడుతున్నాను. 2 డేస్‌కొకసారి, 3 డేస్‌కొకసారి అట్లా ఇంకా లాంగ్ వీడియోస్ మీద అయితే అంత కాన్సంట్రేషన్ చేయనే చేయలేదు. మంత్‌కొకటి అట్లా పెడుతుండే అనమాట. మంత్‌కి 1 ఆర్ 2 అట్లా పెడుతుండే. సో, తర్వాత నేను నేర్చుకున్నది, నేను తెలుసుకున్నది ఏంటి అనంటే మనకి యూట్యూబ్ అన్నది ఒక జాబ్ లాగనమాట. ఇప్పుడు మనం 2-3 డేస్‌కొకసారి ఆఫీస్‌కి వెళ్తే అది వర్కౌట్ అవుతుందా? అవ్వదు కదా! సో, సేమ్ అట్లనే అనమాట. యూట్యూబ్‌లో కూడా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. రెగ్యులర్‌గా వీడియోస్ అప్‌లోడ్ చేయాలనమాట. అయితేనే ఏదో ఒక రోజు మన ఛానల్ అనేది మానిటైజేషన్ అవుతుంది. అండ్ నేను తెలుసుకున్నది ఏంటంటే మన యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ అవ్వాలి అన్నా, మనకి యూట్యూబ్‌లో సక్సెస్ రావాలి అన్నా, వాళ్ళ సపోర్ట్, వీళ్ళ సపోర్ట్ ఎవరి సపోర్ట్ అవసరం లేదు. మనకి యూట్యూబే హెల్ప్ చేస్తుంది. మనం చేయాల్సిందల్లా రెగ్యులర్‌గా వీడియోస్ పెట్టాలి. అంటే మనం ఒక టైమ్ సెట్ చేసుకోవాలి. డైలీ 1 ఆర్ 2 షార్ట్స్ అని, వీక్లీ 1 ఆర్ 2 లాంగ్ వీడియోస్ అని ఏదో ఒక టైమ్ టేబుల్ ఫిక్స్ చేసుకొని అది రెగ్యులర్‌గా ఫాలో అవ్వాలనమాట. నేను పర్సనల్‌గా ఫాలో అయ్యేదేంటంటే నేను డైలీ 2 షార్ట్స్ పెడతాను. మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 షార్ట్స్ పెడుతున్నాను. అండ్ వీక్లీ 2 లాంగ్ వీడియోస్ పెడుతున్నాననమాట. ట్యూస్‌డే ఒకటి, ఫ్రైడే ఒకటి పెడుతున్నాను. సో, ఇట్లా మనం పెడుతూ ఉంటే స్టార్టింగ్‌లో కాకపోయినా మెల్లిమెల్లిగా యూట్యూబే మనల్ని సపోర్ట్ చేస్తుంది. టైం కూడా చాలా ఇంపార్టెంట్. మనకిష్టం వచ్చిన టైంలో పెట్టకుండా నేను డైలీ ఏ టైంకి పెడతాను, మార్నింగ్ 11:30కి ఒకటి పెడతాను. మళ్ళీ ఈవినింగ్ 5:00 ఒకటి పెడతాను. డైలీ ఇదే టైంలో పెడతాననమాట. సో, అప్పుడు యూట్యూబ్ అల్గోరిథం ఫిక్స్ అయిపోతుంది. అంటే ఈ ఛానల్ నుండి మనకి ఈ టైంలో వీడియో వస్తుంది అని చెప్పి ఫిక్స్ అయిపోతుందనమాట. సో, అది మనకి హెల్ప్ అవుతుంది. అండ్ స్టార్టింగ్‌లో అయితే ప్రతి ఒక్క బిగినర్‌కి ఇది ప్రాబ్లమే ఉంటుందిలెండి. స్టార్టింగ్‌లో మనకి ఒక 500-600 వ్యూస్ రావడమే ఎక్కువ. తర్వాత మెల్లిగా మనం రెగ్యులర్‌గా పెడుతుంటే వ్యూస్ అన్నది పెరుగుతూ ఉంటుంది. సో, నాకు షార్ట్స్‌కి 500, 600, 1000, 2000 అంతే వ్యూస్ వచ్చేవి. ఎక్కువగా రాకపోతుండే. ఏదో ఒక్క షార్ట్‌కి మాత్రం 8,00,000, 9,00,000 వ్యూస్ దాకా ఎళ్ళింది. బట్ మానిటైజేషన్ అవ్వాలి అనంటే షార్ట్స్ త్రూ అయితే 10,000,000 వ్యూస్ రావాలి. అన్ని వ్యూస్ రావడము యాస్ ఎ బిగినర్‌గా, యాస్ ఎ కామన్ మ్యాన్‌గా అది ఇంపాసిబుల్. అంటే కొంతమందికి అవ్వచ్చు. నాకైతే అది కష్టమని అనిపిచ్చింది. సో, తర్వాత నేను లాంగ్ వీడియోస్ మీద కాన్సంట్రేట్ చేశాననమాట. ఏదైతే అది అయ్యింది. వీక్‌కి ఒక 2 లాంగ్ వీడియోస్ అప్‌లోడ్ చేస్తాను అనుకోని స్టార్ట్ చేశాను. లాంగ్ వీడియోస్‌కి కూడా అంతే. స్టార్టింగ్‌లో ఒక 100 వ్యూస్, 150 వ్యూస్ అంతే వచ్చేది. తర్వాత మెల్లిగా 1,000 వ్యూస్, 1.5K వ్యూస్ అట్లా పెరుగుతూ వచ్చిందనమాట. తర్వాత ఒక్క వీడియో వల్ల నా ఛానల్ అన్నది మానిటైజేషన్ అయింది. అదే వీడియో అంటే వెయిట్ లాస్ వీడియో చేశాననమాట ఒకటి. దానికి నాకు అరౌండ్ 75,000 అట్లా వచ్చింది. అప్పటి వరకు నా ఛానల్‌లో వాచ్ అవర్స్ 200, 300 అంతే ఉండేవి. ఎందుకంటే నాకు ప్రతి ఒక్క వీడియోకి 100, 150 వ్యూసే వచ్చేవి. దానికి మహా అంటే 3 అవర్స్, 4 అవర్స్, 10 అవర్స్ అట్లనే వచ్చేది కదా! సో, అంత వాచ్ అవర్స్ అవ్వడం కష్టం అనిపిచ్చింది. కానీ ఇట్లా చెప్పాను కదా! యూట్యూబే మనకి హెల్ప్ చేస్తుంది అని చెప్పి నేను అట్లా రెగ్యులర్‌గా పెట్టడం స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని మంత్స్‌కి నేను ఒక 5-6 మంత్స్ అసలు పెట్టలేదు. ఒక 2 మంత్స్ నేను రెగ్యులర్‌గా ఫాలో అయ్యాననమాట. ఆ 2 మంత్స్ రెగ్యులర్‌గా ఫాలో అవ్వడం వల్ల యూట్యూబే నా ఛానల్ ఒక వీడియోని మంచిగా పుష్ చేసింది. దానికి 75,000 వ్యూస్ వచ్చి అదొక్క వీడియో ద్వారానే నాకు 4,000 వాచ్ అవర్స్ వచ్చేసినాయన్నమాట. సో, ఆ వీడియో ద్వారానే నా ఛానల్ అన్నది మానిటైజేషన్ అయిపోయింది. సో, కొన్ని టిప్స్ ఏంటంటే ఫస్ట్ డోంట్ ఎక్స్‌పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీవన్. ఎవ్వరి దగ్గర నుంచి ఏది ఎక్స్‌పెక్ట్ చేయకు. నీ హార్డ్ వర్క్ మీదని నువ్వు నమ్ముకొనుండు. ఎట్లా అంటే యూట్యూబ్ ఛానల్ పెట్టాలి అనుకుంది నీ కోసమే కదా! సో, అట్లాంటప్పుడు వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా నీ ఓన్ కంటెంట్‌ని ప్రిపేర్ చేసుకోవాలి.
మన ఓన్ కంటెంట్‌ని మనం ప్రిపేర్ చేసుకుంటే ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజు డెఫినిట్‌గా సక్సెస్ వస్తుంది. అండ్ మనకి ఎవ్వరు సపోర్ట్ చేసినా చేయకపోయినా యూట్యూబే మనకు సపోర్ట్ చేస్తుంది. యూట్యూబే మనల్ని ముందుకు నడిపిస్తుందనమాట. సో, యూట్యూబ్‌ని నమ్ముకొని మనం రెగ్యులర్‌గా వీడియోస్ పెట్టాలి ఫస్ట్ వచ్చేసి. ఇప్పుడు మనము ఒకరోజు పెట్టి, ఒకరోజు పెట్టకుండా ఉంటే అది వర్కౌట్ అవ్వదు. ఎప్పుడో ఒకసారి ఎమర్జెన్సీ కేస్‌లో మనము పెట్టలేదు అంటే ఓకే. కానీ ఒక 2, 3 డేస్‌కి ఒకసారి అని ఎప్పుడు అట్లనే పెడుతుంటే మాత్రం సక్సెస్ అన్నది రాదు. సో, రెగ్యులర్‌గా వీడియోస్ అన్నది అప్‌లోడ్ చేయాలి. అండ్ ఒక టైమ్‌ని ఫిక్స్ చేసుకోవాలి. సో, నేనైతే మార్నింగ్ అండ్ ఈవినింగ్ 11:30కి ఒకటి, 5కి ఒకటి అట్లా అప్‌లోడ్ చేస్తాను. సో, మీరు కూడా అట్లా మీకు తగినట్టు ఒక టైమ్‌ని ఫిక్స్ చేసుకొని అదే టైమ్‌కి అప్‌లోడ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ మానిటైజేషన్ అయ్యే ముందు మనం 100% మనం ప్రతి ఒక్క వీడియో చెక్ జేసుకోవాలి. లైక్ కాపీరైట్ ఇష్యూ కానీ, రీయూజ్డ్ కంటెంట్ కానీ అట్లాంటివి రాకుండా ఉండేటట్టు చూసుకోవాలి. అంటే మనం బెస్ట్ ఫాలో అవ్వాల్సింది ఏంటంటే, మన ఓన్ కంటెంట్ ఇచ్చేలాగా చూసుకోవాలి. మన ఓన్ కంటెంట్ ఇవ్వడమే చాలా బెస్ట్. మన ఓన్ వాయిస్ ఇవ్వడమే చాలా బెస్ట్. వేరే వాళ్ళ వాయిస్ తీసుకొచ్చి పెట్టడం కానీ, వేరే వాళ్ళ వీడియోస్ కానీ, వేరే వాళ్ళ ఇమేజెస్ కానీ అవేవి యాడ్ చేయకుండా మనమే వీడియోలో కనిపించేటట్టు, మన ఓన్ వాయిసే ఉండేటట్టు, ఎలాంటి మ్యూజిక్ లేకుండా ఇఫ్ మ్యూజిక్ యాడ్ చేయాలనుకుంటే మనకి యూట్యూబ్ స్టూడియో లైబ్రరీలో ఉంటాయి కదా! ఆ మ్యూజిక్ యాడ్ చేసుకోవచ్చు. నేను ఆ మ్యూజిక్ కూడా ఎక్కువగా యాడ్ చేయలేదు. ఎక్కడో 1, 2 వీడియోస్‌కి యాడ్ చేశానేమో. సో, చాలా వరకు నేను ఇట్లాంటి ముందు తర్వాత ఏ ప్రాబ్లమ్ వస్తుందో మనకు తెలీదు. మానిటైజేషన్ రిజెక్ట్ అయ్యింది అనంటే మనకి ఏ వీడియోకి రిజెక్ట్ అయ్యింది అన్నది మనకి వాళ్ళు చెప్పరు. యూట్యూబ్ వాళ్ళు చెప్పరు. సో, అప్పుడు మళ్ళీ అన్ని వీడియోస్ చెక్ జేసుకోవడము అదొక పెద్ద హెడేక్ లాగా పెట్టుకోకుండా ముందు జాగ్రత్తగానే ఎట్లాంటి రీయూజ్డ్ కంటెంట్ కానీ, ఎట్లాంటి కాపీరైట్ వచ్చే మ్యూజిక్ కానీ, ఆడియో కానీ అవేవి యూజ్ చేయకుండా నేను ముందే జాగ్రత్త తీసుకొని లైక్ నా ఓన్ వీడియోస్, నా ఓన్ వాయిసే ఇచ్చుకుంటూ వచ్చాననమాట. సో, నాకు మానిటైజేషన్‌కి ఎట్లాంటి ప్రాబ్లమ్ అవ్వకుండా సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియో క్వాలిటీ అండ్ వాయిస్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, వీడియో అంత క్వాలిటీగా లేకపోయినా, వాయిస్ సరిగ్గా వినిపించకపోయినా, యాస్ ఎ ఆడియన్ట్‌గా మనం గూడా చూడగలుగుతాం. ఆ వీడియో స్కిప్ చేసేస్తాం కదా! సో, మనం కూడా ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండే మనం వీడియో రికార్డ్ చేయాలి, వీడియో ఎడిట్ చేయాలనమాట. సో, వీడియో క్వాలిటీ అండ్ ఆడియో 2 పర్ఫెక్ట్ ఉండేటట్టు కూడా చూసుకోవాలి. సో, ఈ కొన్ని టిప్స్ పాటిస్తే 100% మన ఛానెల్ అన్నది మానిటైజేషన్ అవుతుంది. అండ్ పేమెంట్ విషయానికొచ్చేస్తే మానిటైజేషన్ అయిపోయిన వెంటనే పేమెంట్ అయితే రాదు. అది చాలా వరకు యూట్యూబ్‌లో మానిటైజేషన్ అయిపోయిందంటే ఇంక మనకి మనీ వచ్చేస్తాయి మంత్లీ అని అనుకుంటారు. బట్ నో, అట్లా అవ్వదు. మనకు మానిటైజేషన్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా కొంచెం ప్రాసెస్ ఉంటదనమాట మనకి మనీ రావడానికి. అదంతా కూడా నేను నెక్స్ట్ వీడియోస్‌లో షేర్ చేసుకుంటాను. నేను పర్సనల్‌గా యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే ఒక 50% ప్యాషన్ అయితే, ఒక 50% నన్ను నేను బిజీ చేసుకోవడానికి. లైక్ ఎట్లా అంటే ఇఫ్ మనకి పిల్లలు లేకపోతే లైక్ మనం ఆఫీసెస్‌కి వెళ్లి జాబ్ జేసుకోవచ్చు. బట్ వన్స్ పిల్లలుండి చిన్న చిన్న పిల్లల్ని వదిలిపెట్టేసి మనం ఆఫీస్‌కి గానీ, జాబ్‌కి కానీ వెళ్ళలేం కదా! ఇంకా అట్లా వెళ్ళని టైంలో ఇంట్లోనే ఖాళీగా అని చెప్పలేను నేను. ఎందుకంటే ఇంట్లో పిల్లల్ని చూసుకోవడం ఎంత పెద్ద వర్కో మదర్ అయిన తర్వాతే అర్థమవుతది అది. పిల్లల్ని చూసుకునే మదర్స్‌కే తెలుస్తది అది. అయినా కూడా మనల్ని మనం ఇంకా బిజీ చేసుకోవడానికి, మన టాలెంట్‌ని మనం ప్రూవ్ చేసుకోవడానికి చాలా మంది హౌస్ వైఫ్స్ కానీ యూట్యూబ్ అన్నది స్టార్ట్ జేస్తున్నారు. సో, నేను కూడా అదే ఇంట్రెస్ట్‌తో స్టార్ట్ జేశాను. ఒకటి నాకు 50% ప్యాషన్ అని జెప్పాను కదా! లైక్ మనకి టిక్‌టాక్ ఉండేది కదా! నాకు అప్పటి నుండి నాకు చాలా ఇష్టం అనమాట. నేను టిక్‌టాక్స్ కానీ, డబ్ స్మాషెస్ కానీ, అవి రీల్స్ కానీ అవి చాలా చేస్తుండే. ఆహ్, అవి చేస్తున్న టైంలోనే నా ఫ్రెండ్స్ చాలా మంది సజెస్ట్ చేశారు. లైక్ యూట్యూబ్ కూడా స్టార్ట్ చెయ్యి అని చెప్పి. బట్ నెగటివిటీకి భయపడి నేను మా హస్బెండ్ వద్దు అని అనుకున్నాము. బట్ ఇంకా ఆహ్, జాబ్ చేయలేకపోతున్నాను. పిల్లల్ని చూసుకోవాలి. వాళ్ళు ఇంకా స్కూల్‌కెళ్ళే ఏజ్ రాలేదు. మా హైరమ్మకి జస్ట్ 1 ½ ఇయర్ ఇప్పుడు. సో, తన్ని వదిలిపెట్టి నేను ఎక్కడికి వెళ్ళలేను. చూసుకోవడానికి ఎవ్వరు లేరు. అట్లాంటి టైంలో ఇంకా నాకు ఇదే కరెక్ట్ అని అనిపిచ్చింది. సో, చూద్దాము. నేను ఏదైనా నెక్స్ట్ వర్క్ చూసుకునేంత లోపు నా నా బేబీ స్కూల్‌కి వెళ్ళేంత లోపు యూట్యూబ్ ఛానెల్ అయితే స్టార్ట్ చేద్దాము. దీంట్లో ఒకవేళ సక్సెస్ వస్తే మంచిదే. లేదు అనంటే యూట్యూబ్ మీదనే మొత్తం డిపెండ్ అయ్యి అన్నట్టు కాదు. లైక్ నా బేబీని చూసుకుంటూ ఇంకొంచెం దొరికిన టైంలో నన్ను నేను బిజీ చేసుకోవడానికి యూట్యూబ్ అన్నది స్టార్ట్ చేశాను. సో, నా బేబీ స్కూల్‌కెళ్ళేంత వరకు నాకు ఒకవేళ దీంట్లో సక్సెస్ గనక వస్తే ఓకే. కంటిన్యూ చేద్దాము. లేదు అనంటే నా ఫీల్డ్‌లోకి నేను వెళ్ళిపోదాము అన్నట్టు ఆ ఉద్దేశ్యంతో నేను స్టార్ట్ చేశాననమాట. ఇంకా చిన్న పిల్లల్ని పెట్టుకొని యూట్యూబ్ చెయ్యడం అన్నది అసలంత ఈజీ టాస్క్ అస్సలకి కానే కాదు. అసలు అట్లాంటి పేరెంట్స్ యూట్యూబ్ చేసిన అట్లాంటి పేరెంట్స్ అందరికీ నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకు అనంటే చూసేంత ఈజీ కాదు. చూడడం ఎంతసేపయితే పెట్టామో అంతసేపు చూస్తారు. చూసినంత ఈజీ కాదు కదా! వీడియో రికార్డ్ చేయడం. 1 అవర్ తీసిన వీడియోని ఒక 15 మినిట్స్, 20 మినిట్స్‌కే ఎడిట్ చేయాలి. అది చాలా కష్టమైన పని. అయినా కూడా చేస్తున్నామంటే అది కొంచెం ప్యాషన్ అయితే ఇంకొంచెం మనల్ని మనం బిజీ చేసుకోవడం అన్నమాట. సో, నేను చెప్పేదేంటంటే మనల్ని మనం బిజీ చేసుకోవడం అన్నది చాలా ఇంపార్టెంట్. సో, మేక్ యువర్ సెల్ఫ్ బిజీ.
అండ్ బీ హ్యాపీ. ఈ వీడియో మీకు కొంచెమన్నా మోటివేషనల్‌గా ఉంటే, యూజ్‌ఫుల్ అవుతే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో మంచి బ్యూటిఫుల్ వీడియోతో మీ ముందుకొచ్చేస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్. టేక్ కేర్. బాయ్.